హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీరు చూస్తున్నది ఎఫ్ క్రియేషన్ వ్లాగ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో చెప్పుకోబోయేది ఏంటంటే, మన మొబైల్స్ని మనం ఎక్కడైనా పొడగొట్టుకున్నచో అప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. నేను చెప్పబోయే ట్రిక్ని మీరు ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా మీ మొబైల్ని ఎక్కడ పడేసుకున్నా కానీ మీ మొబైల్ మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పిన సెట్టింగ్ మాత్రం మీరు చేసుకోండి అబ్బా. ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మీరు పోలీస్ స్టేషన్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ ఎక్కడైనా సిస్టమ్ ద్వారా మీరు ఇంకా వేరే మొబైల్ నుంచి కూడా మీ మొబైల్ని ఆపరేటింగ్ చేయొచ్చు. దానిలో ఉన్న డాటాని ఎరేజ్ చేసుకోవాలంటే ఎరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన మొబైల్ మొత్తానికి మనకు దొరకడం కష్టం అవుతుంది అనుకుంటే మన డాటా మొత్తం ఎరేజ్ చేసిన తర్వాత మన ఫోన్ని మొత్తం పాడు కూడా చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు జీమెయిల్ అడ్రస్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ జీమెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడే మీ పాస్వర్డ్ని మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మన ఫోన్లో నుండి సిమ్ కార్డ్ తీసేసినా, వాళ్ళు మన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసినా కానీ నేను చెప్పిన సెట్టింగ్ మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మొబైల్ మీకు దొరుకుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఆల్రెడీ నెట్వర్క్ చేంజ్ చేసినా సరే, మన మొబైల్ మాత్రం మన సెట్టింగ్స్ ద్వారా చేసుకుంటే మన మొబైల్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ సెట్టింగ్ ఏందో చూసేయండి. మొదటగా మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను షార్ట్కట్లో చెప్తాను మీకు. ఇక్కడ గూగుల్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ గూగుల్ అని వచ్చింది కదా, గూగుల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఆల్ సర్వీసెస్ అని ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ తీయాలంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉంది కదా పర్సనల్ అండ్ డివైస్ సేఫ్టీ అని చెప్పేసి, ఇక్కడ ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ నా ఫోన్లో నేను ఎనేబుల్లో చేసుకున్నా. ఇప్పుడు డిసేబుల్ చేస్తా చూడండి. డిసేబుల్ చేయడానికి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు డిసేబుల్ అయింది. ఇప్పుడు మీ మొబైల్లో మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే దీన్ని మళ్ళీ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయిపోయింది, కొంచెంసేపు టైం పడుతుంది. కింద ఫైండ్ యువర్ ఆఫ్లైన్ డివైసెస్ అని ఉంది కదా ఆప్షన్, వితౌట్ నెట్వర్క్. అంటే దీని ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ మన ఫోన్లో నుంచి సిమ్ కార్డ్ తీసేసిన, ఒకవేళ వాళ్ళు వేరే అదర్ ఏరియా అంటే మహారాష్ట్ర, తెలంగాణ కాకుండా వేరే దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు వేరే సిమ్ కార్డు వేసినా కానీ డాటా ఎప్పటికీ ఆన్ అయి ఉంటుంది. కాబట్టి వితౌట్ నెట్వర్క్, ఒకవేళ డాటా లేకున్నా నెట్వర్క్ లేకున్నా ఈ వితౌట్ నెట్వర్క్లో మీరు పెట్టుకున్నట్లయితే మీ మొబైల్ ఎక్కడున్నా ట్రాక్ చేయగలుగుతారు. లేదు దీన్ని ఆఫ్లో ఉంచారంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. నేను ఆఫ్లో ఉంచుకోను. ఎప్పుడైనా సరే వితౌట్ నెట్వర్క్లోనే ఉంచుకోండి. కింద ఒక ఆప్షన్ ఉంది కదా, విత్ నెట్వర్క్ ఇన్ హై ట్రాఫిక్ ఏరియాస్. అంటే ఇది ఈ ఆప్షన్లో ఉంచుకున్నట్లయితే కేవలం మన మొబైల్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో మాత్రమే చూపిస్తుంది. అంటే ట్రాఫిక్ అంటే ఏంటి, సిగ్నల్స్ టవర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడనే చూపిస్తుంది. కింద ఇక్కడ చూస్తారు కదా, కింద ఇంకొక నెట్వర్క్ ఆప్షన్ ఉన్నది, విత్ నెట్వర్క్ ఇన్ ఆల్ ఏరియాస్. ఇదేమో ప్రతి ఏరియాలో కూడా వర్క్ చేస్తుంది. ఇది ఓన్లీ మన సిటీలో మాత్రమే వర్క్ చేస్తుంది. కింది ఆప్షన్ విత్ నెట్వర్క్ ఇన్ ఆల్ ఏరియాస్ అంటే అన్ని ఏరియాలలో ప్రతి సిగ్నల్ లేని దగ్గర కూడా, అంటే గుట్టల్లో పుట్టల్లో కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ వితౌట్ నెట్వర్క్ అంటే ఇది గుట్టల్లో మన ఫోన్లో డాటా ఉన్నా లేకున్నా, సిమ్ కార్డ్ ఉన్నా లేకున్నా వితౌట్ నెట్వర్క్లో ఉంచుకుంటే ఎక్కడున్నా సరే మన మొబైల్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ మూడిట్లో బెస్ట్ అంటే వితౌట్ నెట్వర్క్లో ఉంచుకుంటే బెటరు. మన మొబైల్ అయితే లొకేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోవాలి. ఫైండ్ మై డివైస్ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటామంటే అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. కానీ ఎందుకు మీకు స్టోరేజ్ తక్కువగా ఉండాలనుకుంటే మీరు మన ఫోన్లో ఉన్న సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ జీమెయిల్ పాస్వర్డ్ని అలాగే ఈ మొబైల్లో సెట్టింగ్ చేసుకొని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. మాకు గుర్తుండదన్న అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ మొబైల్ని పొడగొట్టుకున్నప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవుతారంటే ఖచ్చితంగా మీ మొబైల్ మీకు దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం అందరూ మర్చిపోతున్నారు. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి, ఓకేనా?